తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్టీలు రెడీ అవుతున్నాయి. రేపు కోయంబత్తూరులో బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు ఎక్సైజ్ సుంకం పెంపుపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు సీఎం జయలలిత. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 2వ వారంలో అక్కడ ఎలక్షన్లు జరిగే ఛాన్స్ ఉంది. మరో 2.5 నెలలు మాత్రమే టైం ఉండడంతో ముందస్తు ప్రచారంపై పార్టీలు కాన్సంట్రేట్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పోల్ క్యాంపెయిన్ ను రేపు ప్రారంభించనున్నారు. కోయంబత్తూరులో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొంటారు. మరోవైపు కేంద్రంపై సీరియస్ అయ్యారు తమిళనాడు సీఎం జయలలిత. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలనే ఎన్డీఏ సర్కార్ అవలంబిస్తోందని ఫైర్ అయ్యారు. పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమన్నారు. చమురు ధరల నియంత్రణను ఆయిల్ కంపెనీలకు అప్పగించడాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. తమిళనాడులో ప్రస్తుతం అన్నా డీఎంకేకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. చెన్నై వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో ఫెయిల్ అయిందన్న విమర్శలున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలు కూడా జయ సర్కార్ను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో క్లీన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ ప్రచారంలోకి దిగుతోంది. అంతకుముందే విమర్శలతో బీజేపీని టార్గెట్ చేశారు జయ.